ఈవేళ పరిగి మండలము మడకసిరి మండలానికి సంబంధించినటువంటి రైతుల భూములు 2004లో ఎస్సీజెడ్ల పేరుతో సేకరించడం జరిగింది. అది కూడా 20,000, 30,000 రూపాయలు ఎకరాతో తీసుకొని అక్కడ పరిశ్రమలు వస్తాయని, అభివృద్ధి చెందుతాయని స్వయాన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వచ్చి హామీ ఇచ్చి, మీ భూములు ఇవ్వండి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మీ కుటుంబాల్లో ఉద్యోగాలు వస్తాయి, ప్రతి కుటుంబానికి ఉద్యోగం వస్తుంది, ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్పి రైతుల నుంచి కారు చౌకగా భూములు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అక్కడ పరిశ్రమలు ఏమీ వచ్చింది లేదు. రైతుల భూములు బలవంతంగా లాక్కున్నట్టు జరిగింది. కానీ ఈవేళ రైతులు భూమి కోల్పోయినటువంటి రైతులు ఈవేళ బజార్లో పడ్డారు. ఈవేళ 20,000, 30,000 ఎకరాలు తీసుకున్నటువంటి రైతులు ఈవేళ ₹1,00,00,000 పైన ఆ భూములు పలుకుతున్న ఎకరాను. మరి రైతులైతే ఈవేళ భూములు ఇచ్చినటువంటి రైతులు నిరాశతో, నిస్పృహతో అల్లాడుతున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం తక్షణం ఈవేళ ఎస్సీజెడ్ల పేరుతో దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు సేకరిస్తున్నారు. కానీ ఎస్సీజెడ్ల పేరుతో సేకరించినటువంటి భూములు అభివృద్ధి చేసేదానికి ఫ్యాక్టరీలు మరి రాలేదు, ఫ్యాక్టరీల నిర్మాణం జరగలేదు. కాబట్టి ఏవైతే రైతులు భూములు తీసుకున్నారో వారికి తిరిగి ఆ భూములు ఎనికి అప్పజెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.